నేపాల్ పరిస్థితి ఏ దేశంలోనైనా రావచ్చు. మోదీని ట్యాగ్ చేసి సంజయ్ రౌత్ ట్వీట్. ఏం పెట్టిండు? ఇక మనం చూస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో మొయ్యిన మోతమవుతుంది. ఏంది? నేపాల్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసిన భాగవతం అవినీతి చిట్టా బయట పెడితే నీ దండం పెట్టి రోడ్ల మీద ఉరికి అరే వద్దురా ఎయిరా ఒకడు ఎగిరితంతుండు, ఒకడు అటు నూకుతుండు, ఒకడు ఇటు గుంజుతుండు. అయ్యో రావా అని మూతి పనులు రాయినాయి, ముక్కు వలిగింది, మూతి వలిగింది. వాని నడుగులు కూడా సాప్ అయిపోయినాయి. నీ దండం పెడితే ఇట ఉరుకుతున్నాడు గల్లీల పొంచి ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఇక ఆయన భాగవతం మరి ఏం చేసిండు, ఏంది, ఏం కథ అనేది. ఇగో నేపాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. నేపాల్లో నేడు నెలకొన్న పరిస్థితి ఏ దేశంలోనైనా ఏర్పడవచ్చు, జాగ్రత్త అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. జాప్తా ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? నేపాల్లో ఇట్లా జరిగినది, అరే మనం కూడా ఇట్లా చేయాలి. ఎవడన్నా ఏ లీడర్ అయినా ఏ నాయకుడైనా అవినీతి సొమ్ము అద్రగానంగా పేదోళ్ళని మోసం చేసి పెద్ద పెద్ద స్కామ్లతోటి దాచుకొని ఎవరన్నా మనకు ఇది చేస్తే ఇక మనం కూడా గిదే పని చేయాలా అనేది కూడా ఆలోచన వచ్చేటట్టే కొడుతుంది. మంగళవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని నేరుగా ట్యాగ్ చేశారు. నేపాల్ ఈరోజు ఇలా ఉంది, ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఏర్పడవచ్చు, జాగ్రత్త, భారత్ మాతాకి జై, వందే మాతరం అని తన పోస్టులో పేర్కొన్నారు. రౌత్ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మద్దతుదారులు అవినీతిపై ఇది సరైన హెచ్చరిక అని సమర్థించగా, విపక్షాలు దేశంలో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శించారు. అల్లర్లు ఎందుకు? తప్పు చేసినోని ఇట్టే ఉరికిచ్చి తన్నాలే. గద్దెలెక్కి గారెడు చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించుకునే దొంగల భరతం పట్టాలి. సందుల పొంటి గల్లీల పొంటి ఉరికిచ్చి కొట్టాలి. ఇప్పుడు నేపాల్లో ఫైనాన్స్ మినిస్టర్ని కొడుతురు కదా, కొట్టాలి అట్లా. ఎందుకంటే ఒక మంచి పనే కదా. ఇప్పుడు వీరిని చూసి ఇంకోటి నేర్చుకోడు. అవినీతి అంటే అమ్మో ఆమె దూరం ఉంటారు, వద్దు మేము అవినీతి చేయం, వద్దు మేము లంచం తీసుకోం. ఇక బాబా ఎట్లా వీళ్ళకు మరి బుద్ధి వస్తుందో ఏం కథో. కానీ ఇక్కడ నార్సింగ్ సైడు ఓ సకనామే టౌన్ ప్లానింగ్ అధికారా ఏమో ఓ సకనామే, ఆమె పర్మిషన్ ఇస్తేందుకు 5 లక్షలు డిమాండ్ చేసిందట నార్సింగ్లో. అది ఇప్పుడు సోషల్ మీడియాలో మొయ్యిన మోతం అవుతుంది. 5 లక్షలు డిమాండ్ చేసి 50,000 డిస్కౌంట్ ఇస్తున్నా అంటే ఇక ఆడు 4,50,000 ముందర పెట్టి చక్కగా మళ్ళీ ఆఫీసులనే ఆ లంచం కూడా తీసుకుని ఇక బతుకులు లేదా తల్లి కూడా మా బుద్ధి గల తల్లి. రా ఆఫీస్కే వచ్చి ఇచ్చిపో అంటే ఆడు ఏసీపీలో ఫోన్ కొడితే వచ్చిర్రు, అమ్మ భాగవతం అంతా బయటపడేది. అంటే రోజుకు ఈ అవినీతి, ఈ లంచగొండితనం, పాపం సొమ్ము ఎట్లా మూట కట్టుకోవాలని చూస్తున్నారో ఏమో అర్థమవుతుంది. ఇంకా ఎక్కువనే అరే దినం పేపర్లలో చూస్తున్నాము, టీవీలలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. పాపం సొమ్ము తీసుకుంటుంటే పట్టుకున్నారట ఏసీబీ అధికారులు అని ఎన్నో రోజుల నుంచి రోజు చెప్పుకున్నా ఇంకా పుడుతూనే ఊరు పుట్టగొడుకులు లెక్క. ఎన్నడు మారుతారా నాయన ఈ లంచం పాడైపోను. మనం కూడా మార్నింగ్ న్యూస్లో నువ్వెంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలే. ఈ అవినీతి పాడువాడా వినరా ఓ మానవా, నీ ముఖాన్ని నేలకేస్తుందిరా, నువ్వు బతికినా సచ్చిన కింద సమానమే.
జనం అంతా నిన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు, నువ్వు బతికినా సచిన కింద సమానమే. అమ్మో ఈమా మా బుద్ధిగాల తల్లి ఊపుకుంటా తిరుగుతుంది రామసక్కని తల్లి, నిజమా మింగిందటగా లంచం అని అంటారు. అబ్బో చూడవేయో ఈయన సకదానము తెల్లంగేసి ఎంత ముద్దుగా పోతుండు, ఈయన బాగోతాం అంతా మొన్న బయట వాళ్ళే గిసో మంచి బుద్ధిగాలు ఈ సుధపూస మా సొక్కం పూస అని ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఏమన్నా అందం ఉంటుందా, ఏమన్నా విలువ ఉంటుందా, ఏమన్నా గౌరవం ఉంటుందా? మనం మాట్లాడితే ఎవడన్నా మెచ్చుతాడా? నువ్వా ఇక చెప్పినావు పో సొక్కం పూసవు అంటారు. అందుకనే ఈ లంచాల తిరుగు పోకుర్రా మాయలు కానీ మామలు కానీ, పొడుగు నుంచి పొడుగు దాకా మీకు పద్ధతి బయట చెప్తున్నా, ఉన్న విలువ తీసుకోకుర్రి. లంచాలు తీసుకొని మీరు బయట పడితే బతికినా సచిన కింద సమానమే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకొని నేను నర్సయ్య తాత మళ్ళొకసారి మీకు పద్ధతి బయట చెప్తుండు, జర మనుషులు లెక్క బతుకుర్రి. ఇక